హాయ్ గైస్, వెల్కమ్ టు దుదంకర్ తెలుగు మూవీస్కి స్వాగతం. నేను ఇంతకుముందు ఒక కలిసి ఉందాను ఆ పాత సినిమా చేశానండి. ఇప్పుడు మనము మంచి లవ్ మూవీ ప్రేయస్ రావే. ఇది మనము ఖచ్చితంగా మనము ఒక 25 years క్రితం రిలీజ్ అయిన సినిమాలు చూడండి. మనం 1990 నుంచి 2010 వరకు, అంటే ఈ ఒక 20 yearsలో వచ్చిన సినిమాలు ఖచ్చితంగా మనం చూడాలి. ఈ జనరేషన్ పిల్లలకు నచ్చవు, బట్ ఇవి ఇంత లవ్ సెంటిమెంట్ అంటే ఈ కాలంలో ఎసంటి లవ్ కూడా ఉంటుంది అనేది మనకు తెలియదండి చాలామందికి. సో మనం చూసుకున్నట్టయితే ఈ సినిమాలో నటించింది మనకు హీరో శ్రీకాంత్, రాశి, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ శివాజీ, అతని కొడుకు. ఇది మంచి లవ్ సినిమా అండి. ఎంత బాగా ఇద్దరు ప్రేమించుకుంటారు. శ్రీకాంత్ రాశి చాలా బాగా ప్రేమించుకుంటారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళ డాడీ ఊర్లో మన పరువు పోతుంది, ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుండేది అని బెదిరించి ఏదో ఒకటి శ్రీకాంత్కు ఒక కండిషన్ పెడతాడు. నువ్వు ఒక ఉద్యోగం సంపాదించుకునిరా, లేకపోతే కనీసం 10 లక్షలు సంపాదించుకునిరా, మీ ఇద్దరిని లగ్నం దగ్గర నుంచి చెప్పిస్తానని రాశి వాళ్ళ డాడీ చెప్తాడండి. చెప్పిన తర్వాత చూడండి, ఇక్కడ హీరో మన ఫారిన్కి వెళ్ళిపోయిన తర్వాత పైసలు సంపాదించుకొని రావడం జరుగుతుంది. అంతలోపల వాళ్ళ డాడీ వచ్చి, రాబట్ట నీ కాబోయే భర్త అయితే ఇక్కడ లేడు కదా, ఇక్కడ ఉండి ఏం చేస్తావని ఆ పల్లెటూరుని తొలగిపోయిన తర్వాత అక్కడ ఇక నేను చెప్పిన తిన్నాను, నేను అనుకున్న వ్యక్తిని లగ్నం చేసుకోవాలని బెదిరిస్తే హీరోని రాసి వినది. అంతలోపల వాళ్ళ డాడీ మందు తాగి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఏంది మా మనసు కరుగుతుంది, నీ మనసు కరగదా అని అది ఇది చూడడం వల్ల ఆ తండ్రి భయానికి ఊరు భయానికి ఇంకో మ్యారేజ్ చేసుకుంటుంది. మన పృథ్వీరాజ్ హీరో పృథ్వీరాజ్ అండి. హీరో పృథ్వీరాజ్ చేసుకున్న తర్వాత సినిమా ఉంటుందండి. ఎంత హైలైట్ ఉంటుందంటే, ఇక్కడ ఆ విషయం అతను 10 లక్షలు సంపాదించుకొని ఇతను పృథ్వీరాజ్ లగ్నం చేసుకుంటే వాళ్ళ తండ్రి మరియు ఊర్లో తండ్రి పరువు కోసం మరియు ఊర్లో పెద్ద మనుషులు బెదిరించడం వల్ల మొత్తం చేసుకుంటుంది. అతని ముఖం కూడా చూడదండి. అనుకోకుండా ఇతనికి కరెంట్ షాట్ తగులుతుంది. ఆ కరెంట్ షాట్ తగిలినప్పుడు హాస్పిటల్ వెళ్ళినప్పుడు అప్పుడు ఇతని ముఖం చూస్తుంది. ఇతను నా భర్త అని ఫిక్స్ అవుతుంది. ఇక తప్పని పరిస్థితి లోపల ఇతనికి సేవ చేయాల్సి వస్తుంది హీరోనికి. అప్పుడు హీరో తిరిగి వస్తాడండి. హీరో తిరిగి వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. ఏంటంటే అప్పుడు చెప్తుంది, అతని ముఖం కూడా చూడలేను నేను, నాకు అనవసరంగా అంట కట్టారని, అయిందో ఏదో అయిపోయింది, నువ్వు నన్ను మర్చిపో అని రాశి శ్రీకాంత్ చెప్పిన తర్వాత వానికి లేస్తుంది. అతను ఎంత స్ట్రగుల్ అయిపోతాడంటే చాలా అయిపోతాడు. నేను ప్రేమించింది నిన్నే మ్యారేజ్ చేసుకుంటాను, మీ నాన్న ఇద్దరు వచ్చి నన్ను మోసం చేశారు అని మస్తు సినిమా. హీరో వచ్చిన తర్వాత హీరోకు మధ్య జరిగే సన్నివేశాలు ఎంత బాగుంటాయంటే, ఈ హీరోని ఏమో తన భర్తను సేవ చేసుకుంటూ ఉంటుంది. హీరో ఏమో నేను నీకు ముందే ప్రేమించాను, అతని మధ్యలో వచ్చిండు, నేను ఎట్లా మర్చిపోతానండి మస్తు చేస్తారండి. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ శివాజీ, ఇతను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య, వద్దుబెట్ట వేరే భార్య గురించి మనకు ఎందుకు అనవసరము, వేరే భార్య మనకు సొంత భార్య కాదు, అయిపోయింది అది, అనవసరంగా మర్చిపో, గతం అంటే వినడు హీరో వినడు. ఎంత చెప్పినా కూడా వినడండి. పోతే ఆమెతో ఉంటాను, ఆమెతో వస్తానని చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ వీళ్ళు దేవుని దగ్గర ఒక దేవుని దగ్గర లాస్ట్కు ఒక సీక్ ఉంటుందండి. ఆ సీక్ లోపల మనకు 3 గాజులు పడితే వాళ్ళ ప్రేమ సక్సెస్ అవుతుంది. సినిమా స్టార్టింగ్ లోపల చూపిస్తాడు హీరోయిన్ని గాజులు వేయడం అనేది సీన్ చాలా బాగుంటుంది. అంటే లాస్ట్ మూమెంట్లో కూడా ఇక మనకు సినిమా క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఎన్ని గాజులు వేసినా కూడా అది ఆ సీక్లో పడేయండి. అప్పుడు హీరో శివాజీ వచ్చి ఒక మాట అంటాడు, అరే పక్కన పెళ్ళడం గురించి ఎంత గాజులు వేసినా మనం సొంతం కారు అర్థం చేసుకో అంటే కూడా అతను వినకుండా లాస్ట్కి ఇక అంతలోపల ఏమవుతుంది, ఈ హీరోని మ్యారేజ్ చేసుకున్న ఈ పృథ్వీరాజ్కు, అంటే హీరోని భర్తకు హార్ట్ అవసరమైతే హార్ట్ ఫెయిల్ అవుతుంది. ఖచ్చితంగా డాక్టర్ ఇంకో హార్ట్ కావాలి, అయితే బతుకుతారు 100% కరెంట్ షాట్ వల్ల. సో అతను కష్టం బతకడం అని చెప్పిన తర్వాత ఈ విషయం మనకు హీరోకి తెలుస్తుంది.
సినిమా ఉంటుందంటే ఇప్పుడు హైలైట్ అది సినిమాకి హైలైట్. ఈ విషయం మొత్తానికైతే హీరోకు మొత్తానికైతే మనకు హీరోకు తెలుస్తుంది. హీరో తెలిసిన తర్వాత నేను ఖచ్చితంగా కనీసం నా భార్య ఒడిలోనైనా పండుకుంటాను. అతను గుండె ప్లేస్లో నా గుండె ఇస్తానని వాళ్ళ ఫ్రెండ్ కానీ పోలీసులో కానీ అంతా చెప్పి పలానా టాక్ మీద ఉంటాను నేను, ట్రైన్ వస్తుంది నేను చనిపోతాను వచ్చి తీసుకుపోండి అంటే ఆ సీన్ అండి. అసలు ప్రతి ఒక్కరు చూస్తారండి ఆ సీన్ చూస్తే. కనీసం నా చూడండి ఇక్కడ ట్రైన్ ఇతను మీదికి వెళ్ళిపోతుంది. హీరో ఇట్లా పండుకుంటాడు, ఇట్లా ట్రైన్ వస్తూ ఉంటుంది, మీదికి వెళ్ళిపోతుంది. అంతలోపల ఇతని ఒక హార్ట్ అనేది ఇతని యొక్క హార్ట్ ఎవరికి హీరోని యొక్క భర్తకు పెట్టడం జరుగుతుంది. ఈ విషయం అనేది హీరోనికి తెలియదండి. హాస్పిటల్ లోపల చూడండి ఇక్కడ హాస్పిటల్ లోపల ఇట్లా చనిపోయిన హీరోకు చూసి తన లవర్కు చూసి ఏం చూడు హీరోని తన ఫ్రెండ్ తిడతాడు. చూడు ఆడదాన్ని ఉసుదలతో ఇట్లా ఉంటుంది, ఆడదాన్ని ఉసుదలతో ఇట్లనే ఉంటుంది, అనవసరం నువ్వు బాధించిండు, నా మ్యారేజ్ అయింది నా వెంట పడకంటే కూడా వినలేడు, ఇతనికి కరెక్ట్ శిక్ష అయిందని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్కు చెప్పడం జరుగుతుంది. అప్పుడు హీరో ఫ్రెండ్ అంటాడు, లేదమ్మా నీ ఉసిరేం పెట్టుకోలేడు వాడు, నీ ఫ్రెండ్కు ప్రాణం పోసిండు, నీ భర్తకు ప్రాణం పోసిండు, చూడు ఇది ఒక లెటర్ ఇస్తాడు, ఇది లవ్ లెటర్ కాదు లీవ్ లెటర్ రాసి హీరో ఫ్రెండ్కి ఇస్తే ఫ్రెండ్ హీరోనికి ఇవ్వడం జరుగుతుంది. లవ్ లెటర్ కాదండి లీవ్ లెటర్ ఇది, చూడు నీ భర్తకు ప్రాణం కాపాడాడు, అంత గొప్ప మనసు, నీ గుండెలో ఎలా చోటు ఇవ్వలేవు, కనీసం నీ భర్త హృదయంలో చోటు ఇచ్చిన తర్వాత నీ ఒడిలో పడుకోవాలని అతనికి ఒక ఆశ వల్ల అతను రైలు కింద పడుకున్నాడండి. ఎంత సినిమా అంటే కామెడీ కానీ పాటలు కానీ మన డాక్టర్ డి రామనాయుడు ప్రొడ్యూసర్, చాలా అల్టిమేట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్. మన డైరెక్టర్ పోసాని కృష్ణమురళి మంచి కామెడీని అతను. మన నిర్మాత డాక్టర్ డి రామనాయుడు. సాంగ్స్ కానీ సూపర్ అండి. ఇతను ఫారిన్కి వెళ్ళి కొంత ఫారిన్కి వెళ్ళి అమౌంట్ సంపాదించే విధానము, కొన్ని కామెడీ అనే సీన్స్ చాలా బాగుంటాయండి. మెయిన్ క్యారెక్టర్స్ హీరో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ శ్రీహరి కూడా ఉంటాడండి, మధ్యలో కొన్ని చిన్న క్యారెక్టర్ ఉంటుంది. తర్వాత ఈ దేవుని దగ్గర ఉండే సన్నివేశము, హీరోయిన్ చాలా విపరీతంగా ప్రేమిస్తాడు, బట్ ఈమె అనేది ఇతనికి అనుకున్నంత ఈజీ ప్రేమ దొరకదు కదండి ఏది కూడా. సో మొత్తానికైతే తన ప్రేమను కాపాడుకోవడానికి తన ప్రాణం అయినా సరే ఇచ్చి తన భార్య ఒడిలో ఉండడానికి చివరికి రైలు కింద పడి తన గుండెను తన హీరోని భర్త దానం చేసి మొత్తానికైతే హీరోని దగ్గర చోటు సంపాదిస్తారండి. సినిమా చూడండి ఖచ్చితంగా ప్రేయస్ రాబే సినిమా. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెండు పాత సినిమాలు కొత్త సినిమాలు కొన్ని స్టోరీ చెప్తానండి. ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. హీరో గుండె ఇచ్చిన తర్వాత ఆ హీరోని భర్తకు ఆపరేషన్ అయ్యే విధానము, తర్వాత హీరో హాస్పిటల్లో చనిపోయినప్పుడు హీరోని కలిసిన మాటలు అవన్నీ కూడా చాలా బాధిస్తాయండి సినిమా లోపల. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన ఒక 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా చూడవలసిన సినిమా ఇది. కొద్ది మైండ్ రిలీఫ్ కానీ ఎట్లా ప్రేమ బంధాలు ఎట్లా ఉంటాయి ఏం లేవు అని చూపించే సినిమా అండి ఇది. ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.